భాగవతం ఎంతకాలం చదవవలసి ఉంటుంది, ఎంతకాలం వినవలసి ఉంటుంది అంటే ఊపిరున్నంత కాలము వినవలసింది. అందుకే అసలు భాగవత కథా శ్రవణము చెయ్యాలి అంటే ఒక అధికారాన్ని పొందినవాడైతే తప్ప చెయ్యలేడు అనడానికి కారణం అదే లోకంలో. అటువంటి భాగవత కథా శ్రవణంలో దశమస్కంధంలో కృష్ణ పరమాత్మ పుట్టినదాదిగా ఆయన అసలు పుట్టడమే ఒక పెద్ద లీల. నిన్నటి రోజున మీకు నేను మనవి చేశాను, ఎక్కడైనా లోకంలో నాకు పుట్టలేదు ఈ పిల్లాడని తల్లిదండ్రులకి తెలుస్తుంది, కానీ పిల్లాడికి తెలియదు. కానీ కృష్ణావతారంలో ఏమిటంటే నేను వీళ్ళ పిల్లాడిని కానని కృష్ణుడికి తెలుసు, కానీ ఆయన తమ బిడ్డడు కాదని తల్లిదండ్రులకి తెలియదు, నందయశోదలకి. అందుకని అసలు పుట్టుకే పెద్ద లీల అయింది. ఇక మిగిలిన లీలలు చేయడం పెద్ద విశేషమే ఉంది. కానీ ప్రతి లీల యందు ఒక గొప్ప రహస్యం ఒకటి నిక్షిప్తమై ఉంటుంది. అది ఎప్పుడు ఆత్మోద్ధారకమై ఉంటుంది, మిమ్మల్ని ఈశ్వరుడి వైపుకి నడిపిస్తుంది. ఎలా నడిపిస్తుంది అని అడుగుతారేమో. మీరు ఒక్కసారి పట్టుకున్నారనుకోండి, అందులో ఉన్నటువంటి తత్వం పట్టుకోవడం జరిగిందనుకోండి, మెల్లిగా పరిశీలనం చెయ్యడం అంటూ ప్రారంభమైతే అది వాసనాబలంగా మనసుని పట్టుకుంటుంది. దారంది దోషం ఏమి ఉండదండి. మీరు దారం పట్టుకెళ్ళి మల్లె పువ్వులకేసి కట్టారనుకోండి, దారం మల్లె పువ్వుల వాసన పట్టుకుంటుంది. దారాన్ని పట్టుకెళ్ళి పసుపు రాశారనుకోండి, పసుపు వాసన వస్తుంది. దారాన్ని పట్టుకెళ్ళి ఇంగు రాశారనుకోండి, ఇంగు వాసన వస్తుంది. అంతే తప్ప దారం సహజంగా సువాసన ఉండదు, దారం దుర్గంధము ఉండదు. అదే దారాన్ని పట్టుకెళ్ళి బాగా చెమటలో నలిపి వాసన చూశారనుకోండి, దుర్గంధం వస్తుంది. అది దారం యొక్క దోషం కాదు, ఏ పదార్థముతో కలిసింది అన్నదాని దోషం. ఒకసారి కృష్ణలీల విన్నవాడు కృష్ణలీల చేత ప్రతిపాదింపబడినటువంటి తత్వాన్ని బాగా పరిశీలనం చేయడం జీవితంలో అలవాటు చేసుకున్నాడు అనుకోండి, అది మనసు యొక్క బలంగా మారుతుంది. క్రమంగా మారి ఇది ఏం చేస్తుందంటే ఉత్తర జన్మల యందు వాసనా దోషాన్ని తీసేయడంలో